Yes, good evening, one and all. Welcome to our all competitive exam new batch. సో ఈరోజు 6 to 7 జరగబోయే టాపిక్ వచ్చేటప్పటికి మనకి అంటే అర్థమెటిక్ తోటి స్టార్ట్ అవుతుంది క్లాస్. సో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి అర్థమెటిక్ సబ్జెక్ట్ అయితే ఇప్పుడు మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఆ తర్వాత 7 to 8 రీజనింగ్ ఉంటుంది, తర్వాత 8 to 9 ఇంగ్లీష్ ఉంటుంది, దాని తర్వాత కంటిన్యూషన్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ. సో అవర్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ సత్య సార్. సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, సార్ మాట్లాడతారు అండ్ కెమెరా కూడా ఆన్ చేసుకుంటారు. జస్ట్ సెకండ్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. మిగతా వాళ్ళు ఎవరు అన్మ్యూట్ చేసుకోవటానికి ఉండదు. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 2-3 మినిట్స్ సార్ టైం ఇస్తారు, లేదా 5 మినిట్స్ సార్ చెప్తారు. 10 మినిట్స్ అయినా పర్వాలేదు, సార్ ఇష్టం అది. సో మీకు లాస్ట్లో టైం ఇస్తారు, అప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మేము మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాము. అప్పుడు మీరు కంఫర్టబుల్గా అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడొచ్చు అండ్ మీరు డౌట్స్ అడగచ్చు సార్ని. ఆ, లేదు కామెంట్స్లో అయినా మీరు అడగచ్చు. సార్ కామెంట్స్ చూసుకొని సార్కి ఫ్రీ ఉన్న టైంలో మీకు చెప్తారు. లేదు ఈరోజు క్లాస్లో ఒకవేళ టాపిక్ ఫ్లోలో ఉంటే కనుక, ఒకవేళ సార్ వెంటనే డౌట్ చెప్పకపోతే మీకు ఎప్పుడైతే ఒక వీక్లీ వన్స్ మేము డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అని ఇస్తాము. సో ఆ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్లో మీ యొక్క డౌట్స్ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అది కంప్లీట్గా ఫ్యాకల్టీ యొక్క ఇష్టం. సో ఫ్యాకల్టీకి కన్వీనియన్స్ ని బట్టి ఆ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యాకల్టీ విష్. ఓకే, ఎనీవేస్, ఈరోజు ఎవరెవరైతే జాయిన్ అయ్యారో క్లాస్కి వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ వీఆర్ రికార్డింగ్ దిస్ క్లాస్ విత్ యువర్ నాలెడ్జ్ సో దట్ వీ కెన్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ ద పీపుల్. సార్ మీరు ఒకసారి కెమెరా కూడా ఆన్ చేసుకోవచ్చు సార్, సో దట్ వీ కెన్ షో టు ద స్టూడెంట్స్. హలో. సార్ ఓకేనా? ఓకే ఓకే సార్, ఎక్సలెంట్. సో ఎవ్రీ వన్ యూ కెన్ సీ సార్ ఆల్సో. ఒకసారి నేను మీకు సార్ వీడియోని స్పాట్ లైట్ చేస్తాను, సో దట్ సార్ వీడియో అందరికీ కనిపిస్తుంది. యా, నవ్ యూ కెన్ సీ. సో మన సత్య సార్ రెండు రాష్ట్రాల్లో కూడా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్లో చెప్పేటువంటి ఫ్యాకల్టీ అండ్ వెరీ ఫేమస్ ఫ్యాకల్టీ. అండ్ ఆయన గురించి చెప్పాలి అనుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, ఒకటని కాదు, టాప్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఆర్డినరీ ఇన్స్టిట్యూట్స్ కూడా కాదు. సో హీఈస్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. అండ్ హీ హ్యాస్ మెనీ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ద జాబ్స్. సో ఎవరైతే చాలా ఎక్కువ జాబ్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో మనకు తెలిసిన సర్కిల్లో, సో వాళ్ళలో చాలా మంది ఉన్నారు సార్కి స్టూడెంట్స్. అండ్ నాకు కూడా తెలిసి హీఈస్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. నేను టీచ్ చేసేటువంటి చాలా ఇన్స్టిట్యూట్స్లో కూడా సార్ కూడా టీచ్ చేసేవాళ్ళు ప్యారలల్గా. సో హీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ ఆల్సో. నాకు కూడా ఒక మంచి ఫ్రెండ్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. మనకి కొన్ని చోట్ల ఏంటంటే సబ్జెక్ట్ సంవత్సరాలు సంవత్సరాలు, మాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తా ఉంటారు. చెప్పిందే చెప్పి ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఇప్పుడున్న అప్డేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వరు. ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ ఎట్లా ఉందో దాని గురించి అసలు పట్టించుకోరు. వాళ్ళకు వచ్చిందే చెప్పుకుంటూ వెళ్తారు ఇదే వేదం అన్నట్టుగా. సో ఇక్కడ స్టూడెంట్స్ బాగా స్ట్రగుల్ అవుతున్నారు. అయితే మన బ్యాచెస్లో జరిగేది ఏంటి అంటే కరెంట్ ఇష్యూస్, కరెంట్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ జీకే అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా మనకి బెస్ట్ ఫ్యాకల్టీ రాబోతున్నారు. వాళ్ళు కూడా లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకొని మీకు క్లాసెస్ ఉంటాయి. అండ్ ఈ జూమ్ క్లాసెస్లో ఉండేటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు చాలా చోట్ల రికార్డెడ్ క్లాసెస్ దొరుకుతాయి. బట్ ఆ రికార్డెడ్ క్లాసెస్లో ఏంటంటే మీరు ఎవరు సార్ని చూసి లైవ్లో డౌట్స్ అడగటానికి ఇలాంటివి ఏమి ఉండవు. ఈ జూమ్ లాంటి ఫీచర్స్ ఇప్పుడు మన కాంపిటేటివ్లో దాదాపు నార్త్ ఇండియాలో కొంతమంది యూస్ చేస్తున్నారు అండ్ కొన్ని దేశాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్దగా ఎక్కడ వాడట్లేదు కాంపిటేటివ్ సైడ్. బట్ మనమైతే గనక దీన్ని విప్లవాత్మకంగా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ జాబ్ చేసే వాళ్ళందరూ మార్నింగ్ అంతా జాబ్స్ చేసుకొని ఈ టైం 6 o'clock 7 o'clock వాళ్ళకి ఎప్పుడైతే కన్వీనియంట్ ఉంటుందో ఆ టైంకి వచ్చేసేయచ్చు. అండ్ ఫ్యాకల్టీ కూడా ఎక్కడున్నా కూడా, ఇప్పుడు సార్ నిన్న మనకి సార్కి ఎందుకు నిన్న మొన్న మనకి సార్ దొరకలేదంటే ఆయన హైదరాబాద్లో ఒక రోజు ఉన్నారు, 2 days 3 days, తర్వాత నెల్లూరులో Yes. ఉన్నారు. సో అక్కడ శ్రీధర్ సిసి అని చెప్పి నెల్లూరులో ఒక ఇన్స్టిట్యూట్కి ఆయన, అట్లా ఏంటంటే ఆయన ఒక చోట కాదు. సో నేను కూడా అట్లాగే తిరుగుతాను. బట్ మాకు జూమ్ ప్లాట్ఫామ్ని మేము ఎందుకు చూస్ చేసుకున్నామంటే నేను మొన్న వికారాబాద్లో ఉన్నాను, వికారాబాద్ నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ పెట్టాను. సో ఎవరైతే లైవ్కి వచ్చారో మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఇట్లా ఉంటదన్నమాట. అంటే ఎవరైతే బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళకి షెడ్యూల్స్ ఖాళీ ఉండవు. బట్ అలాంటి ఫ్యాకల్టీనే మనకి అందుబాటులోకి తీసుకురావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో దట్ ఈస్ వై ఐఎమ్ ట్రయింగ్ హార్డ్
సో ఐ థింక్ ఇంకా పూర్తి వివరాలు అనేవి కూడా మీకు సార్ చెప్తారు. సిలబస్ ఎంత ఉంటుంది, అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఏరియాస్లో ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. ఈ పాయింట్ టు పాయింట్ మీకు ఈరోజు ఇంట్రడక్షన్ ఇస్తారు. చూడండి, ఇంట్రడక్షన్ మీరు తెలుసుకోండి. ఏ ఎగ్జామ్స్కి ఎలా ఉంటాయి, ఆర్ఆర్బి ఎలా ఉంటుంది, ఎలా సెట్ చేస్తారు, ఏ స్టాండర్డ్ ఉంటుంది, మొత్తం ఏ టు జెడ్ మీకు చెప్తారు. చాలా ఫ్రెండ్లీగా. మీరు సార్ అంటే భయపడాలి ఇట్లాంటి ఏం లేవు. చాలా ఫ్రెండ్లీగా క్యాజువల్గా చెప్తారు. కన్ఫామ్గా మీకు ఏమేమి సరదాగా ఉండేటువంటి విషయాలు డౌట్స్ ఉంటాయో కూడా మీరు అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీకు పర్మిషన్ ఇస్తాం. హ్యాపీగా సార్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోండి. ఓకే సార్, ఆర్ యూ రెడీ? యూ కెన్ గో హెడ్ సార్. ఇంకా నేను మ్యూట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా మీరు సార్. కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే షేరింగ్ సార్. అదంతా చూసుకోండి, మీకు ఏం కావాలో అది చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. మై నేమ్ సత్య అండ్ ఆల్సో నేను క్వాంట్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్ పోస్టల్ ఎంప్లాయీ. నేను పోస్టల్ జాబ్ చేసి ఆ తర్వాత అది నచ్చక మళ్ళీ ఇందులోకి వస్తాను. ఇందులోకి నేను అయితే మేము కానీ నవీన్ సార్ అందరూ కలిసి ఒక చిన్న ప్లాట్ఫామ్ ప్లాన్ చేసాం కరెక్ట్గానే. బయట చాలా ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి కదా. చిన్న డౌట్ చాలా మంది ఇక్కడ క్వాంట్ నేర్చుకుంటున్నారు కదా. నాకు చిన్న డౌట్ ఉంది అందరి మీద. అసలు క్వాంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సపోజ్ చాలా మంది కోచింగ్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తారంటే మనకి పర్సంటేజ్ లేదా రేషియో ప్రపోర్షన్స్ టైమ్ అండ్ వర్క్. అవునా? నేను నేర్చుకున్న టైంలో కూడా వచ్చేసి చాలా మంది చెప్పే సార్ అయితే నాకు పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, SICI డిస్కౌంట్స్ ఆర్ దేర్. అండ్ మనకు కూడా ఏంటంటే 2 సెకండ్లో ఆన్సర్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం. అండ్ గమనించావా యూట్యూబ్ కానీ లేదా బయట కానీ షార్ట్ కట్ అంటే XY యూజ్ చేస్తారు, లేదా షార్ట్ కట్ లోని ఒక పర్ఫెక్ట్ నెంబర్ వేస్తారు. అవునా? లైక్ 10%, 20%, 30%. ఎప్పుడు మీరు అడిగారా వాళ్ళని, సార్ ఏంటి అక్కడ 10% వేస్తున్నావు కదా, 16.3% ఏజ్ కదా, లేదా 37.5% ఏజ్ అంటే ఎవరు వేయరు. మనం కూడా 2 సెకండ్ లాంచ్ చూసి హ్యాపీ ఫీల్ అవుతాం మనం. నాకు చిన్న డౌట్ ఉంది ఎప్పటి నుంచో. ఎందుకు మీరు అడగరు ఫస్ట్ క్వశ్చన్ని? సార్ని క్వశ్చన్ అడగాలి. కాంపిటేటివ్ మీనింగ్ ఏంటంటే క్వశ్చనింగ్. ఎవడ క్వశ్చన్ వేస్తాడో క్లారిటీ వస్తుంది. మీరేం చేస్తారంటే సార్ చెప్పిన రాసుకెళ్ళిపోతారు. దానివల్ల యూజ్ ఏమి ఉండదు. అకాడమిక్ వేరు, కాంపిటేటివ్ వేరు. అండ్ ఇంకా చిన్న క్లారిటీ ఇస్తున్నా. చాలా మంది ఫీలింగ్ ఏంటంటే సార్ నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు మ్యాథ్స్ రాదు అని ఫీలింగ్ చాలా మందికి ఉంది. అవునా? నేనేమంటున్నా, ఇక్కడ మ్యాథ్స్ సంబంధం లేదు. మనకు మెయిన్ కావాల్సింది మ్యాథ్స్ వేరు, క్వాంట్ వేరు. చిన్న క్లారిటీ ఇస్తున్నా, అందరూ బాగానండి. మ్యాథ్స్ వేరు, క్వాంట్ వేరు. మ్యాథ్స్ కి మనం ఫార్ములా వేస్తాం, క్వాంట్ కి ఎక్కడ కూడా మనం ఫార్ములా యూజ్ చేయకూడదు. క్వాంట్ మీనింగ్ ఏంటంటే స్వయంగా చేయాలి. అంటే ఫార్ములా యూజ్ చేయకూడదు, షార్ట్ కట్ యూజ్ చేయకూడదు, జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నీకు అర్థమైతే ఏదన్నా అయిపోద్ది, లేదంటే బాగా హర్ట్ చేస్తారు. చాలా మంది బయట ఏం చేస్తున్నారంటే, నేను చూసాను బయట బుక్స్ చూస్తాను బయట చాలా మందివి, సార్ నాకు ఇలాగా మ్యాథ్స్ ప్రాబ్లం అని చెప్పి బై హార్ట్ చేస్తున్నారు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బై హార్ట్ కాదు, అసలు క్వాంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకేనా? అసలు క్వాంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి అవుతుంది? చాలా మంది చెప్తారు కదా, మీనింగ్ ఏంటంటే పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ కాకుండా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అసలు క్వాంట్ మీనింగ్ ఏంటి? చిన్న క్లారిటీ ఇస్తా. పవర్ యూ కారణం ఏంటంటే ఇయర్ లో మన దగ్గర దగ్గర 2 lakhs పోస్టులు పడుతున్నాయి రైల్వేస్ అవిని. ఇంకో చిన్న క్లారిటీ ఇస్తున్నా, ఎవరు కూడా స్టేట్ నోటిఫికేషన్ కాకుండా సెంట్రల్ నమ్ముకోండి, కొన్ని బేస్ సెట్ అవుతారు. నా ఫీల్ ఏంటంటే కాంపిటేటివ్ మీనింగ్ జాబ్ అంతే, అది SIయా PCయా కాదు. ఓకేనా? జస్ట్ జాబ్ అంతే కాంపిటేటివ్ మీనింగ్. ఓన్లీ ద హోస్ట్ కెన్ షేర్ దిస్ మీటింగ్. సార్ నవీన్ సార్ ఇక్కడ చూడండి ఒకసారి, నాకు అవ్వట్లేదు ఇక్కడ. ఓకే ఓకే సార్, నేను షేరింగ్ ఆప్షన్ ఇస్తున్నాను. ఇవ్వండి సార్. సార్ చూడండి సార్. కాబట్టి డౌట్స్. ఓకే సార్. ఎస్ సార్, అవుతుంది సార్. అసలు యాక్చువల్ ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలో చిన్న క్లారిటీ ఓకే సార్. ఇస్తారు. సార్ స్టూడెంట్స్ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను సార్. సార్ స్టూడెంట్స్ ఒక్కసారి మీరు స్క్రీన్ మీద మీరు ఏం షేర్ చేయొద్దు అండ్ మీరు ఏమి రాయొద్దు. ఒకసారి నేను షేర్ చేస్తాను సార్, ఆ ఫోటో నా దగ్గర ఉంది. ఉందా సార్? ఓకే. ఒక్కసారి చూడండి సార్. ఇది స్లాంట్ గా ఉండేది కూడా మనం రెండోసారి షేర్ చేసాము వాట్సాప్, టెలిగ్రామ్. అవును సార్.
టెలిగ్రామ్లో కుదిరితే అది షేర్ చేయండి సార్, ఇది ఆపేసేసి. సార్. ఓకే ఓకే సార్. టెలిగ్రామ్ ఉందా సార్ ఇది? అవునవును సార్, ఇది క్రాస్గా వచ్చింది. అవును సార్. టెలిగ్రామ్లో ఉంటుంది, మనం రెండోసారి షేర్ చేసింది. ఒక్కసారి చూడండి, లేకపోతే నేను షేర్ చేస్తాను. మీరు చేయండి సార్, చేయండి సార్, మీరు చేసేయండి సార్ కొంచెం. ఓకే సార్, మీరు ఎండ్ స్క్రీన్ అదే షేరింగ్ ఆప్షన్ ఆపేసేయండి, నేను షేర్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్, డన్. ఈ లోపల మీరు మాట్లాడుతుంది సార్, నేను డౌన్లోడ్ చేసి షేర్ చేస్తాను ఒక 2 minutes క్యాజువల్. అండ్ ఇంకోటి ఏంటంటే చూడమ్మా స్టూడెంట్స్, చిన్న క్లారిటీ ఇస్తున్నా. మీరు ఎప్పుడు కూడా ఫార్ములాస్ కానీ ఎటువంటి యూజ్ చేయొద్దు. మీరు క్వశ్చనింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరన్నా క్వశ్చన్ అడిగే తీరు ఉండాలి ఫస్ట్ మీకు. చివరికి మీరు 1+1 2 ఎందుకు వచ్చిన అడగాలనుకుంటున్నాను. అంతేగాని మీరు 1+1 2 అసలు ప్లస్ అంటే ఎందుకు 2 చేయాలి, ప్లస్ ఎందుకు యాడ్ చేయాలి, అవన్నీ క్లారిటీ అడగలను. ఓకేనా? అవన్నీ క్లారిటీ ఇస్తా. అండ్ ఇంకోటి ఈ రోజు ఏంటంటే క్వాంటిటీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకు క్లారిటీ వస్తుంది అని చిన్న క్లారిటీ ఇస్తాను. ఓకేనా? దాన్ని బట్టి మనం ప్రతిదీ ప్లే చేయొచ్చు మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఫీలింగ్ ఆర్ఎస్ఎల్ బుక్ టఫ్ అని ఫీల్ అవుతారు. ఆర్ఎస్ అగర్వాల్ నేను కొంచెం క్లారిటీ ఇస్తా. ఆ బుక్ అసలు బుక్కే కాదు, మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే. నేను గమనించావా, మన ఎగ్జామ్లోని 10% 20% సరిగ్గా పడవు. అవి 62/3% అవి బాగా పడుతుంటాయి. అవునా? అవి క్లారిటీ ఇద్దాం సార్ మనం. ఓకే ఓకే సార్. సార్ ఇది ఓకేనా సార్? ఇది ఓకే సార్. మీరు అనోటేషన్ ఆప్షన్ యూస్ చేసేసి మీరు రాసుకోవచ్చు సార్. మీకు వైట్ పేజ్ కావాలన్నా కూడా నేను ఓపెన్ చేస్తాను. మీరు సార్. ఎట్లా కావాలంటే అట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సార్ స్టూడెంట్స్కి. నో ఇష్యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. స్టూడెంట్స్ యాక్చువల్లీ మనం అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాల్సిన క్లారిటీ ఇస్తున్నా. చాలా మంది క్వాంట్ స్టార్ట్ అవగానే ఆ రేషియో ప్రపోర్షన్స్ కానీ, ఆ పర్సంటేజ్ కానీ, లేదా యావరేజ్ కానీ, లేదా టైమ్ అండ్ డిస్టెన్స్, ఆ టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అవునా? మీరు బయట అనేది చూస్తుంటారు పక్క, నాకు నమ్మకం ఉంది. అయితే యాక్చువల్లీ మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పార్ట్ 1 నెంబర్ సిస్టమ్, ఎల్సిఎంఎస్ఎఫ్, సింప్లిఫికేషన్. సార్ అదేంటి అంటే మీరు చెక్ చేసారు లేదో ఒకసారి, మొన్న జరిగిన ఎస్ఐ మెయిన్స్ లో, ఏపీ ఎస్ఐ మెయిన్స్ లోని ఈ మూడిట్లోంచి దగ్గర దగ్గర మనకి 21 మార్క్ పడింది. 21 మార్క్ పడింది. కానీ ఇది ఎవరికి అవసరం లేదు. చాలా మందికి కావాల్సిన ఏంటంటే పర్సంటేజ్, రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్ కావాలి. ఎప్పుడు అలా ప్రిపేర్ అవ్వద్దు, మీరు బైహార్ట్ చేస్తారు. నేను చిన్న క్లారిటీ ఇస్తున్నా, పక్కా మీరు బైహార్ట్ చేస్తారు. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడు మనం నేర్చుకున్నప్పుడు, అండ్ తెలుసో లేదో చాలా మంది డౌట్ చాలా మంది, సార్ నేను పర్సంటేజ్ నేర్చుకున్నాను సార్, తర్వాత ఏజెస్ చేస్తున్నాను, నాకు గుర్తున్నట్లేదు. ఎందుకు గుర్తుంటాయి? ఫస్ట్ మన రిలేషన్ తెలియదు కదా, రిలేషన్ తెలియాలి మనకి. అవునా? చూడు, ఫస్ట్ ఎప్పుడు మనం ఎప్పుడు నేర్చుకున్నా నెంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి. అరే నెంబర్ సిస్టమ్ అంటే మనకి ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కాదు. ఇందులో దగ్గర దగ్గర 28 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీకు తెలుసు ఒక చిన్న క్లారిటీ చెప్పనా? అర్థమెటిక్ మొత్తం కూడా 136 ఉన్నాయి కాన్సెప్ట్స్. దాన్ని బేస్ చేసుకొని 1096 ఉన్నాయి ఫార్ములాస్. దాన్ని బేస్ చేసుకొని షార్ట్ కట్స్ 2036 ఉన్నాయి మొత్తం షార్ట్ కట్స్. మీకు ఫార్ములా కావాలా, ఓకేనా, లేదా షార్ట్ కట్స్ కావాలా, కాన్సెప్ట్ కావాలా? మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే దేనికన్నా యూజ్ చేయొచ్చు దాన్ని. కానీ మీరు షార్ట్ కట్ కానీ ఫార్ములా కానీ నేర్చుకుంటే, బాగా వినండి, ఓన్లీ సమ్ బైహార్ట్ చేస్తారు. అలా పడితే మాత్రమే మీరు చేయగలరు. తెలుసో లేదో, మనం నేర్చుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్ లో బయట చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లోనే సార్ సమ్ చెప్తాడు, నెక్స్ట్ సేమ్ చెప్తారు కానీ చెప్తాడు, అది ఏం మారదు. దానివల్ల నువ్వు దింపేస్తావు, ఆ సేమ్ దింపేసి హ్యాపీ ఫీల్ అవుతావు నువ్వు. అది కరెక్ట్, అసలు కరెక్ట్వే కాదు అసలు నా విషయంలో అయితే. ఓకేనా? కాబట్టి అసలు యూజ్ చేయదు మీరు ఏదిని. ఓకేనా? ఫస్ట్ మనం ఎప్పుడు నేర్చుకున్నా చిన్న క్లారిటీ ఇస్తున్నా, ఇది కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, రాసుకున్నా హ్యాపీ చాలా ఫీల్ అవుతుంది మీకు, ఎందుకంటే బెస్ట్ ఇది. ఓకేనా? కొంచెం మీరు ట్రై చేయండి, ఈ ప్యాటర్న్ రాసుకోండి. టు బి ఫ్రాంక్, ఈ ప్యాటర్న్ రాసుకో, నా విషయంలో అర్థమైతే నీకు ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోద్ది. ఓకేనా? అందులో ఫస్ట్ పార్ట్ 1 నెంబర్ సిస్టమ్. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. ఇంకో నెంబర్ సిస్టమ్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అయితే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎల్సిఎం, ఎస్సిఎఫ్
అంటే మీనింగ్ ఏంటంటే మనకి కసాగు గసాబా అండ్ సింప్లిఫికేషన్, ఈ మొత్తం కూడా మనకి పార్ట్ 1 అమ్మ. ఓకేనా? ఎందుకంటే ఈ నెంబర్ సిస్టమ్ ఉంది కదా, ప్రతి దాంట్లో ఉంటది. అండ్ ఎల్సిఎంఎస్ఎఫ్ మనకి రేషియో ప్రొపోర్షన్స్, ప్రాఫిట్ లాస్, పర్సంటేజెస్, యావరేజెస్ అండ్ టైమ్ అండ్ వర్క్ ప్రతి దాంట్లో వస్తుంది మనకి. మనం డైరెక్ట్ గా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బేసిక్ రావడం వల్ల ఇది పోతుంది మనకి. నువ్వు షార్ట్ కట్ బై హార్ట్ చేస్తావు కానీ దాన్ని బై హార్ట్ చేయడానికి అవ్వట్లేగా నీకు, అంటే ఇది ఎలా చేయకూడదు ఫస్ట్. నెక్స్ట్ సింప్లిఫికేషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మూడు నేర్చుకుంటే నీకు ఫస్ట్ హ్యాండ్ రేజ్ అవుద్ది. ఫస్ట్ ఏం చెప్పినా హ్యాండ్ రేజ్ అవ్వాలి. హ్యాండ్ రేజ్ అయితే క్లారిటీ వస్తుంది నీకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్యాప్ ఉంది. ఒక 30 స్క్వేర్లు, 20 క్యూబ్లు, సమ్ టేబుల్స్ నేర్చుకుని ఈ మూడు ప్రాక్టీస్ చేయి. నువ్వు నమ్ము, నీ హ్యాండ్ చాలా బాగా రేజ్ అవుద్ది అండ్ చాలా బాగుంటది. నెక్స్ట్ అన్ని సింపుల్ అయిపోతాయి నీకు. ఓకేనా? ఫస్ట్ ఇవి ఎందుకంటే సార్ నువ్వు ఏ ఎగ్జామ్కి వెళ్ళు, 25 మార్క్స్ ఉన్న ఎగ్జామ్కి వెళ్తే ఈ మూడు కలిపి మినిమం 6 మార్క్స్, మినిమం 6 మార్క్స్. అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు ఎస్ఐకి వెళ్తే, మొన్న ఎస్ఐకి వెళ్తే మినిమం ఇందులోంచి 20 మార్క్స్ పడతాయి. ఈ ఈ మూటిలోంచి మనకు క్లారిటీ లేదు అంతే. ఇది ఫస్ట్ పార్ట్ 1. అండ్ మళ్ళీ ఇది ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇదే ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్కి వెళ్ళిపోవద్దు నువ్వు. దానివల్ల కనెక్షన్ పోద్దు మనకి, అన్ని బై హార్ట్ చేస్తావు. ఇది పార్ట్ 1. నెక్స్ట్ గో టు పార్ట్ 2. ఇది బాగా విను. పార్ట్ 2 ఈ పర్సంటేజ్ మాత్రం నువ్వు బాగా నేర్చుకుంటే ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్, ఇన్స్టాల్మెంట్ మొత్తం కవర్ అయిపోతాయి. ఈ పార్ట్ మొత్తం హెడ్ ఎవడంటే పర్సంటేజ్. ఈ పార్ట్ తర్వాత మనకు కావాల్సింది ఈ పార్టే కావాలి. అది నేర్చుకుంటే మనకు మొత్తం కవర్ అయిపోతాయి. నువ్వు ఇందులో ఏ నేర్చుకున్నావు కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇందులో యూజ్ అవుతాయి. ఇందులో ఏ నేర్చుకున్న కాన్సెప్ట్స్ మొత్తం ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్, ఇన్స్టాల్మెంట్స్, డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ పెద్ద దాంట్లో యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సంటేజ్ చేస్తే నువ్వు పక్క ఏదన్నా ప్రిపేర్ అవ్వాలి తప్ప నెక్స్ట్కి వెళ్ళిపోవద్దు నువ్వు. ఎందుకంటే ఇవన్నీ కనెక్షన్ అయి ఉంటాయి మనకి. ఏంటి ఫస్ట్ అది పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, ఇన్స్టాల్మెంట్స్, డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్. ఓకేనా? ఇది పార్ట్ 2. నెక్స్ట్ పార్ట్ 3 మనకి రేషియో ప్రపోర్షన్స్, అంటే నిష్పత్తి అనుపాతం. ఓకేనా? ఇక్కడ ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది, రేషియో, నెంబర్, రేషియో అనే కాన్సెప్ట్ నీకు అర్థమైతే ఈ మూడు మొత్తం కవర్ అయినట్టే. ఒకే కాన్సెప్ట్ ఏంటమ్మా అది, రేషియో, నెంబర్, రేషియో అనే కాన్సెప్ట్ నీకు అర్థమైతే ఆ మూడు కవర్ అయిపోతాయి నీకు. ఆ నెక్స్ట్ మనకి పార్ట్ ఇదేంటమ్మా యావరేజెస్. పార్ట్ 4 యావరేజెస్. చిన్న డౌట్, యావరేజ్ మీనింగ్ ఏంది? సమ్ ఆఫ్ ద కాంబినేషన్ విత్ నెంబర్ ఆఫ్ అదా? కాదు. దీని యాక్చువల్ యావరేజ్ మీనింగ్ ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, సమానంగా పంచదాన్ని యావరేజ్ అంటారమ్మా. అండ్ ఇది బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మిక్స్ ఎలిగేషన్ ఒక మెథడ్, ఇది ఒక మెథడ్, ఇది కాన్సెప్ట్ ఇది అంతే. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ లో ఉంది మనకి. ఏంటంటే మనం వర్క్ ని క్రియేట్ చేయాలి. వాడు ఎవడు వర్క్ ని, చాలా మంది 1/12, 1/13 ఇస్తున్నారు. ఓకేనా? నేనేమంటున్నా అంటే కాదు, మనం వర్క్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇది బాగా నేర్చుకుంటే ఈ మూడు కవర్ అయిపోతాయి. అండ్ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేస్ అండ్ గేమ్స్, రిలేటివ్ స్పీడ్, ఇలాగా ఈ మొత్తం కలితేనా క్వాంట్ యాప్టిట్యూడ్. ఈ క్లారిటీ ఉంటే అయిపోయినట్టే. మీరు ఫస్ట్ ఈ ప్యాటర్న్ నేర్చుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఈ 6 క్లారిటీ వస్తే నీకు అర్థం. చూడండి మొత్తం ఇందులోని మామూలుగా అయితే మీకు కంగారు పడతారు మీరు, చాలా సిలబస్ ఎక్కువ ఉందని. చెక్ చేసి అవసరం కరెక్ట్ గా ఒక 6 పార్ట్స్ లోని సిలబస్ మొత్తం కూడా కవర్ అయింది ఇక్కడ. అవునా? కాబట్టి మీరు ఈ ప్యాటర్న్ చేసుకోండి అమ్మా, పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వండి, ఈజీగా అయిపోతాయి. ఫస్ట్ పార్ట్ మనకి ఏంటి, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎంఎస్ఎఫ్, సింప్లిఫికేషన్. అయితే నెంబర్ సిస్టమ్, కసాగు గసాబా అండ్ సూక్ష్మీకరణలు. అండ్ పార్ట్ 2 ఏంటంటే మనకి శాతాలు, లాభ నష్టాలు, ఎస్ఐ, బారు వడ్డీ, సామాన్య వడ్డీ, సాధారణ వడ్డీ లేదా చక్రవడ్డీ, వాయిదాలు, రాయితీలు, బ్యాంక్ డిస్కౌంట్. తర్వాత నిష్పత్తి అనుపాతం, ఓకే, రేషియో ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, భాగస్వామ్యం, ఏజెస్. ఇది పార్ట్ 3 మనకి. నెక్స్ట్ యావరేజెస్, మిక్స్డ్ ఎలిగేషన్, పార్ట్ 4.
మన పార్ట్స్ ఏమో టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్ సిస్టమ్స్, చైన్ రూల్ అంటే కాలము దూరము అండ్ ఏంటంటే పైపులు గొట్టాలు అండ్ గొలుసు సూత్రం. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఏమో లాస్ట్ పార్ట్, ట్రైన్స్, బోర్ స్ట్రీమ్స్, సర్కిల్ పార్ట్స్. నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, ఎక్కడ మనం ఫార్ములా యూజ్ చేయొద్దు. నేను మాట ఇస్తున్నా, ఎక్కడ నేను ఫార్ములా యూజ్ చేస్తే ఒక్కో ఫార్ములాకి నీకు 100 రూపాయలు ఇస్తా. ఎక్కడ షార్ట్ కట్ వద్దు, మనకు ఓన్లీ కావాల్సింది కాన్సెప్ట్ మాత్రమే కావాలి. ఏం కావాలి మనకి? ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే కావాలి. ఎందుకంటే కాన్సెప్ట్ నేర్చుకుంటే, నేను మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, ఒక 1 వీక్ క్లాస్ వెంటే మీకు ఫేవరెట్ సబ్జెక్టు క్వాంట్ అర్థమెటిక్ అయిపోద్ది ఈజీగా. ఎక్కడ ఫార్ములా యూజ్ చేయద్దు మనం. ఓకేనా? ఇలా ప్రిపేర్ అయితే మనకి క్వాంట్ సింపుల్ అయిపోద్ది. అండ్ చిన్న క్లారిటీ ఉన్నా, నేను మొన్న సరదాగా ఏపీఎస్సి ప్రిలిమ్స్ రాశా. ఇంట్రెస్ట్ లేదు, చెక్ చేసాను జస్ట్. నాకు జిఎస్ అనేది నాకు పెద్దగా రాదు, ఎందుకంటే నాకు నా మెయిన్ క్వాంట్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. అది డిస్క్వాలిఫై అయింది కానీ. అండ్ ఆల్సో ఇప్పుడు నేను సిఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది కదా, ఎస్ఐ, అది నేను ఓన్లీ సెకండ్ ర్యాంక్ వచ్చింది రీసెంట్ గా. టైపింగ్ అన్ని అయిపోయినాయి, డివి ఒకటే ఉంది. కానీ నాకు ఈ ప్రొఫెషన్ పిచ్చి. ఎందుకంటే క్లాస్ చెప్పినప్పుడు కొందరు ఫేస్ లో ఉంటాయి ఒకటి, వావ్, అది వస్తే హ్యాపీనెస్ వేరు నాకు. దానివల్ల ఈ ప్రొఫెషన్కి వచ్చాను, జాబ్ వదిలేసాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేందుకు వచ్చాను. అండ్ నేనేమంటున్నా అంటే, జస్ట్ పర్ఫెక్ట్ థీమ్ మనకి ప్రిపేర్ అవ్వడం తెలియాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సింపుల్ అయిపోద్ది. మనం రాసిన ఎస్ఏ ఎగ్జామ్ నాకు వచ్చిన స్కోరింగ్ 98 వచ్చాయి నాకు ప్రిలిమ్స్ లో. క్వాంటిటీ రీజనింగ్ కలిపి 98. నా టైమింగ్ ఇవి ఎంత దగ్గర 70 మినిట్లు అయిపోయింది నా పేపర్. ఇది 98, అదే స్టేట్ టాప్ మార్క్స్ అనుకుంటా అది. ఓకేనా సార్? మనకి వైట్ పేజ్ ఇవ్వండి సార్. ఓకే సార్, 1 సెకండ్. ఓకే, ఓకే జస్ట్ సార్, సార్ ఒక్క సెకండ్ సార్. స్టూడెంట్స్కి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తాను సార్. ఓకే సార్. స్టూడెంట్స్, మీరు ఏమీ రాయొద్దమ్మా దయచేసి బోర్డు మీద. సార్ మాత్రమే యూజ్ చేస్తారు వైట్ బోర్డ్ని. సో మీరు ఏమి మెన్షన్, స్క్రీన్ ఏమి టచ్ చేయొద్దు. అక్కడ మీకు స్క్రీన్ మీద పక్కన మీకు కూడా వస్తాయి సింబల్స్ రాయటానికి అవి, బట్ మీరు ఎవరు ఏమి యూజ్ చేయొద్దు. జస్ట్ మీరు ఫాలో అవ్వండి సార్ రాసేది. కావాలనుకుంటే మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, అంతే తప్ప మీరు ఏమీ రాయొద్దు. థ్యాంక్ యూ. కంటిన్యూ సార్ ప్లీజ్. ఓకే, సమ్స్ చూద్దాం సార్ సరదాగా. జస్ట్ చూద్దాం సార్ సమ్స్ ఎలా వస్తాయి, ఎగ్జామ్ ఎలా పడతారని. సపోజ్ ఇప్పుడు చాలా మందికి ఎస్ఐ తెలుసు కదా మనకి, ఏంటది? సాధారణ వడ్డీ అంటారు కదా. చాలా మంది దానికి బయటన PTR/100 యూజ్ చేస్తారు. ఇదిగా ఫార్ములా యూజ్ చేసేది, అవునా? మనకి P అంటే ప్రిన్సిపల్, R అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అండ్ T అంటే టైం. ఇలాగ ఫార్ములా యూజ్ చేస్తారు. దీనివల్ల నేను చిన్న క్లారిటీ ఇస్తాను. సమ్ చెప్తే ఇప్పుడు జస్ట్ నేను చిన్న క్లారిటీ ఇస్తాను, సమ్ ఎలా చేయొచ్చు అని. అలా మనకి ఎవ్రీ చాప్టర్ మనం బాగా ప్లాన్ చేద్దాం మనం ఎలా అని. ఓకేనా? ఫస్ట్ బాగా చూడు సారి, ప్రిన్సిపల్ 10,000. ఓకేనా? టైం ఏమో 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో మనకి 10%. దెన్ ఫైన్ ద ఎస్ఐ కావాలి. వెంటనే చాలా మంది ఏం చేస్తారంటే, సార్ మనకి ఎస్ఐ ఫార్ములా, అది సాధారణ ఫార్ములా PTR/100 అంటారు, అవునా? ఏంటో మరి PTR/100 కదా. వెంటనే చాలా మంది, సార్ ఇదేమో 10,000 ఇంటూ టైం ఏమో 2 years ఇంటూ 10% అండ్ 100. సార్ ఇక్కడ మనం బాగా వచ్చింది ఏంటంటే, ఈ 0 బాగా క్యాన్సిల్ చేయడం మనకు వచ్చు. ఎంత ఇది మనకి 210 సార్, 2000, అవునా కదా? ఇది బాగుంది, ఇది ఫార్ములా బేస్. నాకు చిన్న డౌట్ ఉంది అప్పుడు. ఇది ఓకే నాకు, ఇది ఓకే. ఫస్ట్ ఇక్కడ ఎప్పుడు కూడా మనకి టైము ఇయర్ లో ఉండాలి, అండ్ ఆర్ ఎప్పుడు కూడా ఇది కూడా ఇయర్ లో ఉండాలి. ఇది పక్కన పెట్టు. ఈ సమ్ ఎవరైనా చేస్తారు, ఎందుకంటే ఇవన్నీ బుక్స్ లో ఉంటాయి. ఏ బుక్స్? నోట్స్ లో ఉంటాయి, అండ్ సమ్ మెటీరియల్ లో ఉంటాయి.
నేనేమంటున్నా అవి కాదు మనకు కావాల్సింది. ఇది కొంచెం బాగా విను. పి 16,000 ఓకేనా, ఆర్ 12.5% టైం 2 years. దీని కూడా ఫార్ములా వేస్తారు, చాలా మంది దీనికి ఫార్ములా వేస్తారు. అది కాకుండా పి 36,000 ఓకేనా, ఆర్ ఏమో 16 2/3%. ఎంత? 16 2/3%. టైం ఏమో 3 years. టైం ఎంత? 3 years. ఇప్పుడు దీని ఆన్సర్ కావాలి నాకు. ఇది చేస్తారు, అది కూడా చేస్తారు అందరూ, ఎందుకంటే 12.5 కాబట్టి. అవునా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇది చెప్పోసారి మనం ఫస్ట్ ఫార్ములా వేద్దామా? ఫస్ట్ ఫార్ములా వేద్దాం. ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా, అంటే 36,000 ఇంటూ 16 2/3% ఇంటూ 3 years బై 100. ఇది బాగానే క్యాన్సిల్ అయింది. మరి ఇది ఎలాగా? అసలు ఇది ఎలాగా? ఇదేం చేద్దాం మరి మనం? ఇది మరి ఇబ్బందే కదా నాకు ఇది. అవునా? ఇదేం చేసి మనం, కాబట్టి ఇలా చేయకూడదు. అసలు దీనికి అసలు ఫార్ములా ఇలా చేస్తే పక్కా నీకు జాబ్ అయితే రాదు, ఫిక్స్ అయిపో. నువ్వు ఒక గొర్రె అయిపోతావు అంతే. ఇక్కడ బయట అందరూ ఫార్ములా వేస్తున్నారు, ఎంత గొర్రె అంతే. ఓకేనా? అసలు చేయడం కూడా అవ్వదు, వేస్ట్ ఇది. అది చేసామని చిన్న క్లారిటీ కావాలి నాకు. అసలు పర్సెంట్ మీనింగ్ ఏంటి? ఏంటమ్మా అసలు పర్సెంట్ మీనింగ్ ఏంటి? చాలా మంది ఫస్ట్ నాకు కావాలి, సార్ పర్సెంట్ మీనింగ్ ఏంటి? 100గా. సార్ నో, పర్సెంట్ మీనింగ్ ఎంతమ్మా? 100. రాంగ్ ఆన్సర్ అది. పర్సెంట్ మీనింగ్ 1/100 నాన్న, నాట్ 100. 1/100. సో అదేంటి అంటే నీకు ఖర్చు కావాలి 20%, సారీ 20% ఫ్రాక్షన్ ఎంత మనకి? 1/5 కదా. అవునా? అంటే ఎలా వచ్చింది చెప్పనా ఫస్ట్ నీకు? అది ఎలా వచ్చింది అంటే యాక్చువల్ అయితే చాలా మంది బయట పర్సెంట్ వాల్యూ 100%, 100% కాదు. పర్సెంట్ మీనింగే 1/100. పర్సెంట్ మీనింగ్ ఏంటి మనకి? 1/100. ఎలా చెప్పనా? ఇప్పుడు 50% కదా. అవునా? మీనింగ్ ఏంటి? 50 ఇంటూ 1/100గా. ఏంటమ్మా? 50 ఇంటూ 1/100. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ మనకి ఇది 1/2 కాదా? అంటే యాక్చువల్లీ పర్సన్ మీనింగ్ ఏంటంటే 1/100. చాలా బయటన పర్సన్ అంటే 100 100 100 అంటున్నారు. పర్సన్ మీనింగ్ 100 కాదు, 1/100. అది క్లారిటీ లేదు, గమనించలేదో? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు చూస్తున్న ఫోన్ వాల్యూ ఎంత? 20,000 అంటావా? తప్పు తప్పు తప్పు. ఫోన్ వాల్యూ 100%. కాస్ట్ వేరు, వాల్యూ వేరు. వాల్యూ ఎప్పుడు చేంజ్ అవ్వదు అసలు. యాక్చువల్లీ ఇప్పుడు నా పెన్ వాల్యూ 100%. నేను పెన్ 2 బ్రేక్ చేసినా అప్పుడు ఇదొక 100%, ఇదొక 100% అవుద్ది. అవునా? అంటే ఏంటి సార్? వాల్యూ మారదు కానీ కాస్ట్ మారుద్ది. అవునా? గమనించావా? అందుకే మనం ఎగ్జామ్ లోని 100 రూపాయలు 100% అంటాం, 20 రూపీస్ కూడా 100% అంటాం మనం. కారణం ఏంటి? ఎప్పుడు కూడా వాల్యూ మారదు. మనకేం మారుద్ది? వాల్యూ మారదు కానీ మనకి ఏం మారుద్దాం? మనకి ఒక కాస్ట్ మారుద్ది కదా. అంటే ఏంటి? ఎప్పుడు కూడా సార్ దీని మీనింగ్ ఏంటంటే సార్ 100 కాదు సార్, దీని మీనింగ్ 1/100 సార్. ఏంటంటే దీని మీనింగ్ 1/100 సార్. ఓకేనా? అంటే మనకు క్లారిటీ వచ్చింది సార్. వాల్యూ మారదు కానీ కాస్ట్ మారుద్ది. అందుకే పర్సన్ మీనింగ్ 100 కాదు, 1/100. ఓకేనా? మనం మినిమం బేసిక్ ని వెళ్దాం బయటికి. బేసిక్ ఓకేనా? పైన బేసిక్ వెళ్దాం. సార్ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అంటున్నావు నువ్వు. ఓకే, సపోజ్ ఇప్పుడు 1 వాల్యూ ఎంత? 1 వాల్యూ ఎంత? 1 వాల్యూ ఎంత అంటే మనకి 1 వాల్యూ 100%. 1 వాల్యూ 100%. కారణం చెప్పనా? దీన్ని ఇంటూ 100 చేస్తే 100%గా. 2 వాల్యూ ఎంత? ఇంటూ 100 ఎంత మనకి? 200%. అంటే ఏంటి? ఒక నెంబర్ పర్సెంట్ గా మారాలంటే ఏంటమ్మా? ఒక నెంబర్ పర్సెంట్ గా చేంజ్ అవ్వాలంటే దాన్ని ఇంటూ 100 చేయాలి. ఓకేనా? ఒక నెంబర్ పర్సెంట్ గా చేంజ్ అవ్వాలంటే మనకి ఏంటమ్మా? ఇంటూ 100 చేయాలి. అలా కాకుండా ఒక పర్సెంట్ నెంబర్ గా మారాలంటే బై 100 చేయాలి. మొత్తం కూడా పర్సెంట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ 100. ఓకేనా? గమనించావా? ఒక పర్సెంట్
నెంబర్ గా అవ్వాలంటే బై 100 చేయాలి. ఒక నెంబరు పర్సన్ గా మారాలంటే ఇంటూ 100 చేయాలి. అంటే మొత్తం కూడా ఈ 100 మీద డిపెండ్ అయిన పర్సన్ అంతా కూడా. అవునా? ఇప్పుడు ఇందాక సమ్ చేద్దాం సార్, ఇందాక సమ్ చేద్దాం సార్ మనం. ఓకేనా? ఇందాక ప్రిన్సిపల్ ఎంత మనకి? ప్రిన్సిపల్ ఏమో ప్రిన్సిపల్ 36,000. ఓకేనా? ఆర్ ఏమో 16 2/3%. అండ్ టైం ఏమో 3 years. ఫస్ట్ ఎప్పుడు కూడా ఎస్ఐకి చిన్న డౌట్ ఇక్కడ. మనం నేర్చుకున్న క్వాంట్ కదా, క్వాంట్ ఎక్కడ కూడా మనం ఫార్ములా యూజ్ చేయకూడదు, ఓన్లీ కాన్సెప్ట్స్ కావాలి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో నువ్వు ఏ నెంబర్ ఇస్తే వర్క్ అవుతుంది ఫిక్స్ అయిపో. అదే పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ఏంటి మన ఫార్మేట్ మంది? పి ఆర్ ఇంటూ టి ఐ ఏ మన ఫార్మేట్. ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మనం ఈ 5 వర్డ్స్ బాగా నేర్చుకోవాలి. పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టి అంటే టైం, ఐ అన్న ఇంట్రెస్ట్, ఏ అంటే అమౌంట్. అవునా? అమౌంట్ మీనింగ్ ఏంటి? ఈ రెండు యాడ్ అమౌంట్ వస్తుంది మనకి. అవునా? వెయిట్ సార్ నేను మీకు టైప్ చేసేస్తున్నాను, అది ఓకే కదా? సార్. అది ఓకే కదా సార్? ప్రిన్సిపల్ 36,000 అది ఒకసారి చూసుకోండి. పక్క సైడ్ 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 పెట్టండి, సైడ్ పెట్టండి సార్. సైడ్ పెట్టేనా? సైడ్ పెట్టండి సార్, సైడ్ కి. అది కనిపించట్లేదు. అవునా? ఓకే ఓకే. అవును సార్. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు వస్తుందా సార్? పర్ఫెక్ట్ సార్. ఓకే ఓకే. ఇప్పుడు మన ఫార్మాట్ ఏంటి సార్? అప్పుడు మీకు రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే. ఇప్పుడు చూడనా, మనకి ప్రిన్సిపల్ ఏమో 36,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి పర్సెంట్ లో ఉండాలి. అది ఫిక్స్ అయ్యి మైండ్ లో ఫిక్స్ అయిపో. పర్సెంట్ లో ఉండాలి, పెర్ యానం ఉండాలి, అంటే ఇయర్ లెక్క ఉండాలి. తర్వాత టైం 3 years. దీని ఫార్ములా వేస్తే మనకు వర్క్ అవ్వదు, కానీ మనకు ఫార్మేట్ ఉంది. అది మన ఫార్మేట్ ఏంటంటే పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ఇందులో ఏ సమ్ వేసినా చాప్టర్ మొత్తానికి ఇదే ఫార్మేట్ యూజ్ చేస్తా. ఏ షార్ట్ కట్ కానీ ఏ యూజ్ చేయను నేను. చాప్టర్ మొత్తం ఇదే షార్ట్ కట్, ఇదే కాన్సెప్ట్. ఓకే ఓకేనా? పి ఎంత మనకి? 36,000. అవునా? ఆర్ ఎంత? 16 2/3% ఫ్రాక్షన్ మనకి 1/6 కాదా మనకి? అవునా? అంటే ఇది 1/6. టైం ఎంత? 3 years. అవునా? సరే, ఎలా వచ్చిందంటే 348 + 2 50. 50/3 పర్సన్ మీనింగ్ ఇంటూ 100 కదా మనకి, ఇంటూ 100. ఈ రెండు క్యాన్సిల్ అయితే 1/6 కాదా? అవునా? కాబట్టి దాని ఫ్రాక్షన్ 1/6. ఇప్పుడు రా మనకి, నేను చెక్ చేసావా, మనం పి ఆర్ ఇంటూ టి ఐ ఏ అంటున్నాం. ఆర్ ఇంటూ టి ఏంటన్నా? ఆర్ ఇంటూ అంటే ఇది క్యాన్సిల్ అయిందా లేదా? దాని మీనింగ్ 1/2వేగా. ఇది ప్రిన్సిపల్ అవుద్ది, ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్ అవుద్ది. ఇది ఏంటమ్మా? 2 అనేది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 2 parts, ఇంట్రెస్ట్ 1 part. ప్రిన్సిపల్ ఎంత మనకి? యాక్చువల్లీ మనకి 36,000. అంటే ఇంటూ 18,000 కాదా మనకి? మరి ఇంటూ 18,000 మనకి ఎంతమ్మా? 18,000గా ఇంట్రెస్ట్ మనకి. సార్ ఇలాగ మనం ఏ సమ్ అన్నా జస్ట్ పి ఆర్ ఇంటూ టి ఐ ఏ అనే ఫార్మాట్ యూజ్ చేసి, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మొత్తం ఇందులో కూడా ఫస్ట్ ఐ నేర్చుకుంటాం, తర్వాత టీ నేర్చుకుంటాం, నెక్స్ట్ ఆర్ నేర్చుకుంటాం, ఆ తర్వాత పి నేర్చుకుంటాం, తర్వాత ఏ నేర్చుకుంటాం. ఈ 5 నేర్చుకొని బేసిక్ మొత్తం కూడా బాగా నేర్చుకొని ఆ తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్తాం మనం. నేను మళ్ళీ బెట్ కాస్తున్నా, ఈ ఫార్మాట్ దాటి బెస్ట్ ఫార్మాట్ చూపించండి ఎవరన్నా నాకు. ఇందులో ఏ సమ్ చేసినా పక్కా ఆన్సర్ రావాల్సిందే. ఏ సమ్ అని పక్కా ఆన్సర్ వస్తుంది. అక్కడ నెంబర్ మారినా ఏం మారినా కానీ నీ మైండ్ లో పెట్టుకో, ఏంటంటే సార్ ఆర్ కానీ టీ కానీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలమ్మా? ఆర్ కానీ టీ కానీ ఎప్పుడు కూడా ఇయర్ లో ఉండాలి. ఎలా ఉండాలి? ఇయర్ లో ఉండాలి. మళ్ళీ రెండు ప్లేస్ చేంజ్ అవ్వకూడదు. పి ఆర్ ఇంటూ టి ఐ ఏ కింద ఉండాలి. ఇలా ఒక్క ఎస్ఐకి ఈ యొక్క కాన్సెప్ట్ తోని ఏ సమానం చేయొచ్చు. తర్వాత సార్ ఎస్ఐ ఓకే సార్, చాలా మంది ఫీలింగ్ ఏంటంటే సార్ మరి సిఏ సార్, నాకు భయం సిఏ గురించే సార్, నాకు సిఏ రాదు, మరి ఏం చేయాలి అని. అవునా? ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పిన సిఏ. నువ్వు పర్సంటేజ్ లో నేర్చుకుంటావు, నేను క్లారిటీ ఇస్తా. దాంతో నువ్వు ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా పర్సంటేజ్ లోని, ఇనిషియల్ యాటర్ అని.
అది కరెక్ట్గా నేర్చుకుంటే పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్, ఇన్స్టాల్మెంట్లోని 80% సమ్స్ దాని చేయొచ్చు నువ్వు. అంటే 7 చాప్టర్స్ వర్క్ చేయొచ్చు మన కాన్సెప్ట్తోనే. నేను క్లారిటీ ఉన్నా? సరే, ఇదే సమ్ చేద్దామా? మన సారు ఈ సమ్ చేద్దాం మనం. మామూలుగా మనకి సిఏ ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి మనకి? A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. ఇది సిఏ ఫార్ములా. ఎవరు చెప్పింది సిఏ ఫార్ములా అనేది? ఈ సిఏ ఫార్ములా కాదు, సిఏకి ఫార్ములా లేదు. ఇది అమౌంట్ ఫార్ములా. ఇది ఏ ఫార్ములా? అమౌంట్ ఫార్ములా. అంటే ఏంటి? మనం ఈ మొత్తం అమౌంట్ కొనుక్కొని అందులో ప్రిన్సిపల్ తీసేస్తే వచ్చేదే ఏంటి మనకి? ఇంట్రెస్ట్ కదా. ఆ క్లారిటీ లేదు అసలు బయట. ఎంత జోక్ అంటే ఇక్కడ నాకు సిఏ ఇది వేస్తున్నారు అందరూ కూడా. ఎందుకు వేస్తున్నా సిఏ? అది కూడా పర్ఫెక్ట్ నెంబర్. గమనించావా? నెక్స్ట్ దగ్గర పర్ఫెక్ట్ నెంబర్ లేదు, 16/3 ఉంది. చూడు, చిన్న క్లారిటీ ఇస్తున్నా. ఎక్కడ కూడా అసలు చెప్తున్నాం కదా, ఫార్ములా అన్ని కూడా సరే యూజ్ అవ్వవు. మనం ఏంటంటే గుడ్డిగా బిహేవ్ చేస్తున్నాం మనం. రైట్, ఇప్పుడు చెక్ చేసారి ఆ సమ్ అలాగే ఉంచండి సార్. P ఈక్వల్ టు 10,000, ఆర్ ఏమో 2 years, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఏమో 10%, టైం ఏమో 10%. వెయిట్, ఆర్ ఏమో 10%, ఆ టైం ఏమో 2 years. దీనికి పక్క ఫార్ములా యూజ్ అవుద్ది. అని చెప్పనా? ఏ ఈక్వల్ టు పి. పి అంటే మనకి ఎంత? 10,000 కదమ్మా. 10,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 10/1 ప్లస్ ఓకేనా, హోల్ స్క్వేర్. ఓకేనా, 100/² వెంటనే దీన్ని 1 జర్ 1 జర్ ఎంత? 110. అంటే 10,000 ఇంటూ 110/100 ఇంటూ 110/100. చెక్ చేయి, మీ బుక్లో ఇదే ఉంది. ఓకేనా, మీ బుక్లో ఇదే ఉందమ్మా. నెక్స్ట్ వన్ ఎంత మనకి? అది 12100. ఇది మొత్తం ప్రిన్సిపల్. ఇందులోంచి ఇది మొత్తం అమౌంట్. ఇందులోంచి ప్రిన్సిపల్ తీస్తే 10,000 తీస్తే వచ్చేదే ఇంట్రెస్ట్. అండ్ ఎప్పుడైనా సార్ని అడిగావు నువ్వు, సార్ ఈ పర్ఫెక్ట్ నెంబర్ కాకుండా సార్ నాకు ఈ 16/3 చేయండి సార్, ఓకేనా? అడిగావా? నువ్వు అడగవు. వాళ్ళు కూడా ఇక్కడ 10%, 2 years లేదా 3 years లేదా 1 year లేదా అవన్నీ యూజ్ చేస్తారు. నేనేమంటున్నా అవి కాదు సార్. కొంచెం కింద తీసుకోండి సార్, ఆ సమ్ కావాలి సార్. ఏం కావాలి? ఇందాక సమ్ ఉంది కదా సార్ పైన, తీసేసేనా? అది కావాలి సార్. ఆ సమ్ కావాలి నాకు. ఓకే, అది ఉందిగా మనకి స్క్రీన్ మీద. మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోండి, మీకు కనిపిస్తుంది. జూమ్ కొంచెం ఓకే సార్, క్లారిటీ ఇచ్చేసాను. సో స్టూడెంట్స్ కూడా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు అండి, మీకు ప్రాబ్లం లేదు. అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ యారో మార్క్ ఉంటుంది పైన టాప్ లో. యారో మార్క్ క్లిక్ చేస్తే హ్యాండ్ అనే సింబల్ వస్తుంది. సో ఆ హ్యాండ్ అనే సింబల్ తీసుకొని మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సార్ మాత్రం పెన్ తోటి రాస్తారు. నార్మల్ గా కూడా అవుతుంది, మీ ఇష్టం. నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా, ఇది ఫార్ములా బేస్డ్. నేనేమంటున్నా అవసరం లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10% ఫ్రాక్షన్ యొక్క దీని ఫ్రాక్షన్ 1/10 ఎంతనా? 1/10. సమ్ నీకు ఫ్రాక్షన్ క్లారిటీ ఉంటే ఏ సమ్ చేయొచ్చు. చూడసారి, ప్రిన్సిపల్ ఎంత మనకి? 10. ప్రిన్సిపల్ 10, ఇంట్రెస్ట్ ఎంత? 1 part. ప్రిన్సిపల్ ఎంత? 10, ఇంట్రెస్ట్ 1 part అవుతుంది. అవునా? ఇంట్రెస్ట్ మీనింగ్ మనకి రావడమేగా, అంటే మనకి ప్రాఫిటేగా. గో టు ఇనిషియల్ లెటర్. ఏంటమ్మా? ఇనిషియల్ లెటర్. స్టార్టింగ్ 10 రూపాయలు ఉంది, 1 రూపీ పెరిగింది, ఎంత అవుద్ది మనకి? 11 అవుద్ది. ఇది ఫస్ట్ ఇయర్. మళ్ళీ 10 రూపాయలు ఉంది, 11 అయింది సెకండ్ ఇయర్. అవునా? 10 10s are 100, 11 11s are 121. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఈ గ్యాప్ ఎంత మనకి? 21. అదేగా ఇంట్రెస్ట్. అవునా? ప్రిన్సిపల్ మనకి ఎంత? యాక్చువల్లీ ఇది 100 parts, ఇదేమో 121 parts. ఇది ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్. ఈ గ్యాప్ ఏమో ఇంట్రెస్టేగా. యాక్చువల్ ప్రిన్సిపల్ ఎంత మనకి? 10,000 అంటే ఇంటూ 100 కదా నాన్న. మరి ఇంటూ 100 మనకి ఎంత? 21,000 కాదా? ఇంత ఫార్ములా వేస్ట్ కదా మనకి. జస్ట్ నీ ఫ్రాక్షన్ కమాండ్ ఉంటే ఏ సమ్ ఎగిరిపోద్ది. ఇంకా చిన్న క్లారిటీ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఈ సమ్ ఓకే, మీ బుక్ లో ఈ సమ్ ఉంటది 10%, 20%. ఇప్పుడు ఈ సమ్ ఉంది కదా, ఇప్పుడు ఈ సమ్ ఇస్తాను నేను. ఇప్పుడు ఈ సమ్ మనం చేద్దాం, రెండు చేద్దాం. ఒకటి ఫార్ములా వేద్దాం, ఇంకోటి ఏం మనకి మన మెథడ్ చేద్దాం.
అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది ఏ సమ్ ఎలా చేయొచ్చు అని. ఓకేనా? దా సింపుల్ సింపుల్ చెప్తాం కదా, ఎక్కడా కూడా మనం షార్ట్ కట్లు యూజ్ చేయొద్దు, ఏం యూజ్ చేయొద్దు. ఓన్లీ మనకు కావాల్సింది కాన్సెప్టే. క్వాంట్ అనేది మనకు ఫేవరెట్ అయిపోవాలబ్బా. నా విషయం క్వాంట్ ఫేవరెట్ అయిపోవాలి అంతే. ఎందుకంటే క్వాంట్ కిక్ నా విషయంలో అయితే, నా క్వాంట్ సమ్ బాగా ఏడిపించి వాళ్ళని, ఏదైనా సమ్ మనల్ని బాగా బాగా ఏడిపించి సడన్ గా ఆన్సర్ వస్తే ఆ ఫీల్ చెప్పు సార్ నాకు, ఎంత బాగుంటుంది ఆ ఫీల్ మనకి. అవునా? ఇప్పుడు దీన్ని మనం ఫార్ములా యూజ్ చేద్దాం. మన ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ఏగా. ఏంటి మనకి ఏ, ఇదే ఫార్ములా మనకి. ఇప్పుడు దీన్ని మనం ఫార్ములా వేద్దాం. ఈ ఫార్ములా ఎంత ఇబ్బందో ఇప్పుడు నీకు క్లారిటీ ఇస్తా. మీరు ఇక్కడే కాదు, మన స్టేట్ లో చాలా ఇన్స్టిట్యూట్ కలిసి ఉన్నామా, అందరూ కూడా ఫార్ములాస్ వేస్తున్నారు. నేను బెట్ కాస్తా. పి ఎంత మనకి ఫస్ట్? పి మనకి ఎంతమ్మా? 36000 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 16/2/3/100 హోల్ పవర్ 3 వేసాను ఇక్కడ నేను. అవునా కదా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇబ్బంది మనకి ఎంత చెప్పనా, ఎంత చెప్పనప్పుడు 3 6 అప్పుడు ఎంతమ్మా? 36000 ఇంటూ 116 2/3 116 2/3/100 అండ్ ఇంటూ 116 2/3/100. మళ్ళీ ఇంకోటి వేయాలి. ఇందాక బాగానే క్యాన్సిల్ అయిందబ్బా, ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందా ఇదేమన్నా? ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది. కారణం చెప్పనా, ఇక్కడ ఇది పర్సెంట్ లో ఉంది. ఎందులో ఉంది అది? పర్సెంట్ లో ఉంది. నువ్వు గట్టిగా చేస్తే ఈ 0 క్యాన్సిల్ అవుతుంది అంతే, ఇంకేం క్యాన్సిల్ అవ్వ ఇక్కడ. కాబట్టి ఇది ద వరస్ట్ మెథడ్. ఇది వరస్ట్ మెథడ్. ఇది ఎంత వరస్ట్ అంటే అసలు ఫార్ములా ఇది ఏమైనా అర్థమైంది ఏంటి మనకు? ఇదేంటి అకాడమీ మనకి ఏమైనా ఇది? లేదా నీ స్టెప్స్ ఏమైనా ఎక్కువ వేస్తే నీకేమైనా మార్క్స్ ఎక్కువ వేస్తాడా? ఏడిగా మరి నువ్వెందుకు ఇవన్నీ వేస్తున్నావు? నువ్వు అడుగు సార్ పక్క క్వశ్చన్ చేయాలి. నువ్వు క్వశ్చనింగ్ ఎవరైతే బాగా చేస్తాడో వాడికి క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ చేయకుండా అలా ఉండడం వల్ల బైహార్ట్ చేస్తారు మీరు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనింగ్ డౌటింగ్ వస్తే ఆటోమేటిక్ ఏదైనా సింపుల్ అయిపోతుంది మనకి. ఓకేనా? ఫస్ట్ చూడు, 16 2/3 ఫ్రాక్షన్ ఎంత మనకి? 1/6ఏగా. ఇదేమో ప్రిన్సిపల్ 6 ప్రిన్సిపల్. ఎప్పుడు కింద మనకి ప్రిన్సిపల్ అవుద్ది, పైన ఏమవుద్దండి మనకి? కింద ప్రిన్సిపల్, పైన మనకి ఏమవుద్దమ్మా? ఇంట్రెస్ట్ అవుద్ది. ఆ రెండు కలితే కదా మనకి ఏంటి అమౌంట్. ఇనిషియల్ లేటర్ ఆర్ దేర్. స్టార్టింగ్ 6 ఉంది, 1 పార్ట్ లాభం వస్తుంది అంటే 7 అవుతుందా లేదా మనకి? ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్. రీజన్ ఏంటంటే వాడు చెప్పింది మనకి ఎంతమ్మా? 3 years చెప్పాడు కాబట్టి. అవునా? 6 into 6 మనకి ఎంతమ్మా? 36 into 6 216. ఓకేనా? 777. ఓకేనా? ఈ 7 క్యూబ్ మనకి ఎంతమ్మా? 343. అంటే ఏంటి మనకి? ప్రిన్సిపల్ ఏమో 216 అండ్ అమౌంట్ ఏమో 343. ఓకేనా? ప్రిన్సిపల్ ఏమో 216, అమౌంట్ ఏమో 343. ఈ గ్యాపేగా ఇంట్రెస్ట్ మనకి 169. అవునా? ప్రిన్సిపల్ మొత్తం ఇక్కడ 3 వస్తున్నాయి, ప్రిన్సిపల్, అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్. ఇలా సింపుల్ చేయలేం మనం. ఇది 36000 అయితే ఇంటూ హౌ మన్ టైమ్స్, అదేగా ఆన్సర్. మరి నువ్వెందుకు దీన్ని ఫార్ములైజ్ చేస్తున్నావు? అండ్ గమనించావా, ఇది 16/3 వేస్తే మనకి వర్క్ అవ్వాలి ఫార్ములా, కానీ ఇక్కడ వర్క్ అవుతుంది. జస్ట్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి నువ్వు పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్, ఇన్స్టాల్మెంట్స్, డిస్కౌంట్ లోని 70% మనం కవర్ చేయొచ్చు. ఏ సమ్ వచ్చినా ఎంతమ్మా? 70% కవర్ చేయొచ్చు. కాబట్టి ఇది గట్టిగా యూజ్ చేయొచ్చు మనం. అంటే సార్ దీనికి కూడా మనకి అవసరం లేదుగా మనకి. అవునా? నెక్స్ట్ గో టు ఇంకేం చూద్దాం మనం. ఓకే దెన్ ఇంకేం చూద్దాం. సపోజ్ యావరేజ్ అండ్ రేషియో ప్రపోర్షన్స్. మన రేషియో ప్రపోర్షన్ కి ఒకటే ఫార్మాట్ ఏంటంటే రేషియో, నెంబర్, రేషియో. ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి రేషియో ప్రపోర్షన్ మొత్తం చేయొచ్చు నువ్వు. ఓకేనా? ఆ తర్వాత పర్సంటేజ్ కి ప్రాఫిట్ రేషియో ఇంటూ టైం రేషియో ఈక్వల్ టు ఇన్వెస్ట్ ఎంతమ్మా? ప్రాఫిట్ రేషియో, సారీ వెయిట్ రాంగ్ పడుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి
ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఈ యొక్క కాన్సెప్ట్ యూజ్ చేసి మనం అవి మొత్తం కవర్ చేయొచ్చు. ఏ మొత్తం కవర్ చేయొచ్చు మనం? ఆ పార్ట్నర్షిప్ మొత్తం అయిపోద్ది. ఇదే మళ్ళీ రేషియో యూజ్ చేసి మనం ఏజెస్ మొత్తం కవర్ చేయొచ్చు. ఓకేనా? జస్ట్ మన అన్ని నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఒక చాప్టర్ కి ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తా, ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి చాప్టర్ మొత్తం చేస్తా. అంతేగాని బయట బుక్ లాగా ఈ సమ్కి ఈ మోడల్, ఈ మోడల్కి ఈ షార్ట్ కట్, ఈ షార్ట్ యూజ్ చేయదు. మనం ఒక కాన్సెప్టే అన్ని సమ్స్ కవర్ అవ్వాలి. ఓకేనా? ఇలా ప్లాన్ చేసి మనం నెక్స్ట్ ఏంటంటే గో టు యావరేజ్. అసలు యావరేజ్ మీనింగ్ ఏంటి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషనేగా. సపోజ్ 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ ఉన్నాయి. ఏ, బి, సి, డి దగ్గర ఉన్నాయి. వీళ్ళు నలుగురు కూడా మన దగ్గర ఉన్నారు. యావరేజ్ మీనింగ్ ఏంటమ్మా? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సేగా. అంటే రాసులు మొత్తం బై రాసు సంఖ్య కాదా? బై 4. అవునా? ఈ మొత్తం యాడ్ చేస్తే 100/4 4 కదమ్మా. కోర్త్ 25గా. అంటే మీనింగ్ ఏంటి? 25, 25, 25, 25. ఆ మీనింగ్ ఏంటంటే యావరేజ్ మీనింగే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, సమానంగా పంచాలి. నువ్వేం చేస్తావు చెప్పండి? దీనికి ఫార్ములా వేస్తున్నావు. అరే ఫార్ములా దేనికి వేయాలి? అకాడమిక్ వేయాలి. దీనికి ఎందుకబ్బా ఫార్ములా? అవునా? దీని ఫార్ములా వేయకూడదు. యావరేజ్ మీనింగ్ ఏంటమ్మా? ఈక్వల్ డిస్ట్రిబ్యూషనేగా. అంటే సమానంగా పంచాలా లేదా మనం? మరి దాన్ని నువ్వేం ఫార్ములా ఏంటమ్మా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, నెంబర్ అబ్జర్వేషన్స్ అంట. అలా యూజ్ చేయడం వల్ల నీకు పక్కడికి క్లారిటీ ఉండదు. అండ్ చెక్ చేసావా? నేను బయట చాలా ఇన్స్టిట్యూట్ చెప్తున్నాను అబ్బా. అక్కడ నాకు ఇన్స్టిట్యూట్ దగ్గర పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ చెప్తున్నాను. మన 2 స్టేట్ లో టాప్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, 2 పేరు చెప్పను కానీ. అక్కడ మెటీరియల్ చెప్పాలి, నేను మెటీరియల్ చెప్పాలి. అక్కడ పర్ఫెక్ట్ నెంబర్లు ఉంటాయి. నేను సాటిస్ఫై అవ్వను అక్కడ. కానీ మన ఈ ప్లాట్ఫామ్ లోని నువ్వు క్వశ్చన్ వేయచ్చు. నువ్వు ఏ సమాన పర్లేదు, నువ్వు క్వశ్చన్ క్లారిటీ ఇస్తా. ఏ సమాన పర్లేదు, క్వశ్చన్ ఎవరిదన్నా పర్లేదు, సొల్యూషన్ నాది. మన స్లోగన్ ఏంటంటే క్వశ్చన్ ఎవరిదన్నా పర్లేదు, సొల్యూషన్ మంది. మనకు క్వశ్చనే కావాలి, సొల్యూషన్ మంది కావాలి. ఓకేనా? మన క్వశ్చన్ దేనికి? ప్రాక్టీస్ కోసమే. సొల్యూషన్ మాత్రం మందే కావాలి. ఈ స్లోగన్ పెట్టుకో. అంటే మనకు కావాల్సింది ఆన్సర్ ఉండదు, ఆన్సర్ కావాలి. మనకు కావాల్సింది మందే. ఓకేనా? అంటే సార్ యావరేజ్ మీనింగ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషనేగా. అవునా కాదా? దీన్ని 5 years చేయొచ్చు మనం. ఈ యావరేజ్ ని వితౌట్ ఫార్ములా మనం 5 చేయొచ్చు. ఎలా చెప్పనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా 10, 20, 30, 40 కాన్సిక్యూటివ్ గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? కాన్సిక్యూటివ్ గా ఉన్నాయి కదా. ఎప్పుడన్నా నెంబర్స్ కాన్సిక్యూటివ్ గా ఉంటే దానికి యావరేజ్ మిడిల్ లో ఉంటదమ్మా. దాని యావరేజ్ మిడిల్ లో ఉంటది. అవునా? ఈ మిడిల్ ఏముందమ్మా? 25గా. ఆన్సర్ 25. లేదా ఏదైనా నెంబర్స్ కాన్సిక్యూటివ్ గా ఉంటే, ఓకేనా, దానికి లార్జ్ మైనస్ స్మాల్ బై 2 చేయి. అంటే 10 + 40/2 చేయి. కోడితే మొత్తం ఎంత మనకి? 25 కదా. ఇది ఎవరైనా చెప్తాడు? ఈ 2 బయట ఎవరైనా చెప్తారు? నీ మైండ్ లో ఉందో ఆల్రెడీ? సార్ ఇవి విన్నాం సార్ ఆల్రెడీ, మేము మా తెలీదా ఏంది చెప్తున్నాను మనం ఫీల్ అవుతున్నాం మైండ్ లో. నాకు అర్థమైంది, ఇది నాకు వినిపిస్తున్నాయి నీ మైండ్ లో మాట్లాడినా కూడా. సరే ఎవరైనా చెప్తారు ఇవి నాకు. ఏంటి సార్ ఈ 2 తెలుసు అన్నావు? ఆహా అవునా, ఈ 2 తెలుసా? అది చెప్పు నాకు, ఈ చెప్పు నాకు ఒకసారి. ఈ 2 తెలుసు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అది తెలుసని చెప్పు నాకు ఒకసారి. నాకు ఒప్పుకుంటా, 2 కూడా బయట చాలా మంది చెప్తున్నారు. ఓకేనా? ఎంత? 10, 20, 30, 40. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ మీనింగ్ ఏంటి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషనేగా. నాన్న క్వశ్చన్ బాగా చూడు. అందులో స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్ ఏంటి సార్? స్మాల్ 10 సార్, బిగ్ 40 సార్. ఏంటమ్మా? స్మాల్ 10, బిగ్ 40 కదా. ఈ స్మాల్ కి బిగ్ కి ఈ మధ్యలో ఏదైనా పర్లేదు, ఏ నెంబర్ అన్నా పర్లేదు. ఒక పర్ఫెక్ట్ నెంబర్ తీసుకో. వెన్న ఒకటి ఏమని చెప్పనా? సార్ 20 తీసుకో సార్ అంటాడు. సరే 20 తీసుకుంటా, 20 తీసుకుంటాను నేను. ఓకేనా? దా అప్పుడు కంపేర్ చేద్దాం. నేను 20 తీసుకున్నా, నేను కంపేర్ చేస్తున్నా. ఓకేనా? 20 ఈ 10 ఎంత తక్కువ అమ్మా? -10 తక్కువ కదా. అవునా? ఇది 0. ఇది ఎంత మనకి ఎక్కువ? 20 కన్నా ఎంత ఎక్కువ మనకి? +10 ఎక్కువ. అవునా? ఇది ఎంత ఎక్కువ మనకి? 20 కన్నా +20 ఎక్కువ. ఎస్ ఆర్ నో? ఈ 10 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 20 మిగిలింది. ఈ 20 మనం ఏం చేయాలి? నలుగురికి సమానంగా పంచాలి. మన యావరేజ్ మీనింగ్ ఏంటమ్మా? ఈక్వల్ డిస్ట్రిబ్యూషనేగా. అంటే మనం 20/4 కొడితే 5గా. వెయిట్ 5 కాదు, +5 ఇది. అవునా? అంటే ఇప్పుడు ఏం చేయాలి? +5 ని దీనికి కలిపితే 25 కాదా? ఇది తెలుసా నీకు? ఇది తెలుసా? ఇది తెలీదు.
ఇందాక రెండు కూడా బయట నుంచి చెప్తున్నారబ్బా. ఇలాగ నా దగ్గర ఒక యావరేజ్ కి 5 ఉన్నాయి కాన్సెప్ట్స్ మనకి. ఏదైనా యూజ్ చేయొచ్చు. వెన్ డౌట్ సార్, సార్ నువ్వు పర్ఫెక్ట్ నెంబర్ తీసుకున్నావు సార్, ఏ ప్రైమ్ తీసుకోవచ్చు కదా. ఒక మైండ్ అవుతుంది 27 తీసుకో సార్, నీకు నచ్చిన తీసుకున్నావు, ఓకేనా, సరే నీ మాటను ఎందుకు కాదంటానమ్మా. 27 ఎందుకంటే ఇది కాన్సెప్ట్, దేనికన్నా వర్క్ అవ్వాలి. షార్ట్ కట్ అయితే వర్క్ అవ్వదు, కానీ కాన్సెప్ట్ దేనికన్నా వర్క్ అవుతుంది నా విషయంలోనే. ఒకరి ఫీలింగ్ సార్ 29 ఉంది కదా సార్, అది ప్రైమ్ నెంబర్, 27 ఆడ్ నెంబర్ సార్, అది వద్దు నాకు ఇది తీసుకోండి ఒక మైండ్ లో ఉంది. సరే నాకు ఏదైనా ఒకటే. సరే చూడు సార్, కంపేర్ చేయి. ఎంత తక్కువ ఇది మనకి, -19 తక్కువ. ఇది ఎంత తక్కువ, -9 తక్కువ. ఇది ఎంత ఎక్కువ, +1 ఎక్కువ. ఇది ఎంత ఎక్కువ మనకి ఇక్కడ, ఎంత ఎక్కువ మనకి ఇక్కడ, మనకి ఇది +11 ఎక్కువ. అవునా కాదా? ఫస్ట్ చెక్ చేసారి. ఇక్కడ 9, ఇక్కడ ఎంత మా 9 పోయింది, ఇక్కడ 1 పోతే -8 మిగిలిందిగా. ఇక్కడ ఇది పోయింది, ఎంత మిగిలింది మనకి ఇక్కడ, -7 మిగిలింది. ఇప్పుడు -7 -9 మొత్తం యాడ్ చేయ మనకి ఎంతమ్మా, 16గా. ఎంత, -16 బై ఈ -16 అంటే మైనస్ మీన్స్ సమానంగా తీయాలి, ప్లస్ మీన్స్ సమానంగా పంచాలి. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మొత్తం 4 ఉన్నారబ్బా. 4 అంటే మొత్తం ఎంతమంది అమ్మా, 4 కదా. 4 -4 మరి తీస్తే ఆన్సర్ 25 కాదా? ఇసార్నో ఈ కాన్సెప్ట్ లోని నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా ఏం చేసినా ఆన్సర్ పక్కా రావాల్సిందే. షార్ట్ కాదు, షార్ట్ కొన్ని వర్క్ అవ్వద్దు, కొన్ని వర్క్ అవ్వదు. మరి ఇందాక లార్జ్ మైనస్ స్మాల్ +2, మిడిల్ ఆఫ్ ద నెంబర్ యావరేజ్ తెలుసు, కానీ ఇది తెలుసా నీకు? ఇక్కడ నువ్వు 1 వేసినా, ఈ స్మాల్ కి హైయెస్ట్ మధ్య ఏ నెంబర్ వేసినా పక్కా అవుద్ది. నేను బెట్ కాస్తా 1 లాక్ ఇస్తా, తప్పు వస్తే ఆన్సర్ మాత్రం ఏదైనా అవుద్ది. ఓకేనా? ఇలా మనం అర్థమెటిక్ మొత్తాన్ని కూడా ఒక న్యూ వే, కొత్తగా చేసుకోవచ్చు మనం. ఎక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ ఫార్ములా కానీ షార్ట్ కట్ కానీ యూజ్ చేయొద్దు. మనం ఓన్లీ కూడా, ఓకేనా, ఓన్లీ కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక 1 మంత్ నేను ఫాలో అవ్వు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అర్థమెటిక్ అయిపోద్ది. నేను బెట్ కాస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది అందరూ అనుకుంటున్నా, అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను సింపుల్ వే, బాగా నేర్చుకుందాం, పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఓకేనా? అండ్ సార్ నుంచి మా నుంచి పక్క మీ హెల్ప్ ఉంటుంది ఎప్పటికి కూడా, కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సరే, డౌట్స్ ఏమన్నా? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, సూపర్బ్. Okay, sir. ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. ఈరోజు సార్కి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్ జూమ్ ప్లాట్ఫామ్లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ క్రితం స్టార్ట్ చేశారు, జస్ట్ ఊరికే సరదాగా. సో మీకు స్క్రీన్ ఈ హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో సార్ తీసుకొని ఇంత బాగా చెప్పారంటే అసలు ఫస్ట్ టైం ఇలా చెప్పడం చాలా గ్రేట్ ఈ ప్లాట్ఫామ్లో, జూమ్ యాప్లో. ఎందుకంటే నాకు ఈ జూమ్ ప్లాట్ఫామ్ అలవాటు అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ సార్ది ఇదే ఫస్ట్ క్లాస్. ఈరోజు ఫస్ట్ క్లాస్ అయినా కూడా యాపిల్ ప్యాడ్లో యూజ్ చేస్తున్నారు. హీ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ హీ డిడ్ వెరీ వెల్. సో చాలా బాగా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవరికన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు అండ్ అడగచ్చు. అండ్ ఈరోజు ఏంటంటే అసలు సిలబస్ ఏమేమి ఉంటుంది, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, అది ఓవరాల్ చెప్పారు సార్. ఇంకా సబ్జెక్ట్ ఏమి స్టార్ట్ చేయలేదు. జనరల్గా ఏ కొన్ని చాప్టర్స్ ఇట్లా చెప్తున్నారు, ఈ పాయింట్లో ఇలా నేర్చుకుంటే బెస్ట్ అని చెప్పి మీకు గైడెన్స్ ఇచ్చారు. అది ఈరోజు జరిగినటువంటి క్లాస్ మెయిన్గా. సో ఓవర్ వ్యూ చాలా బాగా ఇచ్చారు సార్. నాకైతే మధ్యలో చాలా బాగా అనిపించిందని పెడదాం అనుకున్నా, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి నేను ఏమీ రాయకుండా అలా వదిలేశాను. సో ఇట్స్ రియల్లీ నైస్ సార్, వి ఎంజాయిడ్ Thank you, యువర్ sir. క్లాస్ ఎలాట్. సో నాకు Sir. కూడా అర్థమెటిక్ ఆర్ ఈ క్వాంటికి సంబంధించిన పెద్ద టెక్నిక్స్ తెలియదు, బట్ ఈరోజు చాలా బాగా అనిపించింది. Sir. అండ్ హోప్ ఈ వీడియో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరికన్నా స్టూడెంట్స్ కొంతమంది సార్ వీళ్ళు నెట్ ప్రాబ్లం వల్ల బయటకు వెళ్తున్నారు వస్తున్నారు, అలా అవును సార్. ఎవరైనా ప్రాబ్లమ్ స్ట్రగుల్ అయి ఉంటే మీరు ఏం వరి అవ్వద్దండి. ఈ వీడియోని మీకోసం మన యాప్లో అప్లోడ్ చేస్తాం. మీరు ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే కనుక చెక్ చేసుకోవచ్చు. మెయిన్ క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క టాపిక్ మీకు చెప్పుకుంటూ దాని వెయిటేజ్ని బట్టి ఆ, అట్లా నిదానంగా మొత్తం ఓవర్ వ్యూ మీకు చెప్పుకుంటూ వెళ్తుంటారు. డౌట్స్ ఉన్నాయి సార్ ఎవరికన్నా? ఎవరికి లేవు అనుకుంటా సార్, మ్యాక్సిమం ఎవరు ఆ, మనకి హ్యాండ్ రైజ్ ఎవరు చేయలేదు. సో ఎవరికైనా Sir. డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ఎస్ సార్, చాలా బాగా చెప్తున్నారు సార్. ఓకే ఫైన్. సో పాజిటివ్ కామెంట్సే మనకి, దట్స్ గుడ్. ఓవరాల్ దట్స్ ఫైన్ సార్. మనకి రాఘుల్ సార్ కూడా ఆల్రెడీ యాడ్ అయ్యి ఉన్నారు క్లాస్లో. ఓకే సార్. సో రాఘుల్ సార్ కూడా మేము అన్మ్యూట్ చేస్తాము. సో 1 సెకండ్ సార్, మీకు రాఘుల్ సార్ని కూడా ఒకసారి పరిచయం చేస్తాను. ఓకే సార్. జస్ట్ ఏ మూమెంట్. రాఘుల్ సార్ మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు, స్క్రీన్ ఆన్ చేసుకోవచ్చు సార్. Hi, sir. హాయ్ సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్. Hi, good సో evening, sir. స్టూడెంట్స్, ఐ థింక్ యూ ఆల్రెడీ నో, మీకు ఆల్రెడీ రాఘుల్ సార్ ఒక క్లాస్ జస్ట్ ఇంట్రొడక్షన్ తీసుకున్నట్టున్నారు. సో మీరు సో రాఘుల్ సార్ ఇప్పుడు మనకి
సత్య సార్ సార్ క్లాస్ తీసుకున్నారు, ఇప్పుడే కంప్లీట్ అయింది. సో జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు, మనం ఆ రోజు ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టుగానే. ఓకే ఇంకా ఓకే సార్ రేపటి నుంచి సార్ అయితే చాప్టర్స్ లోకి వెళ్తారు. ఈ రోజు మీరు కూడా ఓకే కదా సార్? హలో ఓకే ఓకే, రైట్ సార్. ఓకే సార్, సత్య సార్, దెన్ విల్ టేక్ లీవ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, బాయ్ బాయ్. బాయ్ సార్. హలో ఓకే, ఎస్ సార్. రాఘుల్ సార్, ఓకే ఫైన్. ఓకే సార్, మీ వీడియోని స్పాట్ లైట్ చేస్తున్నాను సో దట్ ఎవ్రీ వన్ కెన్ సీ యువర్ లైట్ వీడియో. ఓకే సార్, యూ కెన్ గో హెడ్ సార్. సార్ ది స్క్రీన్ ఆన్లో ఉంది, ఇది నేను స్క్రీన్ ఆపుతాను, ఇంకా మీరు షేర్ చేసుకోవచ్చు. సార్ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్. అవునా, ఒకసారి చూడండి. వాయిస్ ఫుల్ బ్రేక్ అవుతుంది సార్. నాకు క్లియర్గానే ఉంది సార్ యాక్చువల్గా. ఎవరికన్నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎవరికన్నా వాయిస్ బ్రేక్ అయితే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నా వాయిస్ వస్తుందా మీకు? పర్వాలేదు సార్. ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఓకే సార్. ఓకే ఓకే, డన్ డన్ సార్. ఒకసారి చూడండి సార్, ఎవరికన్నా మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతున్నట్టు కానీ డిస్టర్బెన్స్ వస్తే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నో ప్రాబ్లం. రైట్ సార్, యూ కెన్ గో హెడ్ సార్. నేను ఒకసారి రికార్డ్ ఆపి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను సార్, అప్పుడు మీరు కంటిన్యూ చేద్దరు కానీ.